మనిషి వాడు. యశ్వదళం అభిముఖం మహారాజ వందనం చక్రవర్తి ఆగమనం ఖడ్గశ్రేణి ఆయుధ గౌరవ సమర్పణం. ఏ హీరోకైనా ఎలివేషన్ వీడియో పడితే ఆ హీరో యొక్క పవర్ తెలుస్తుంది. బట్ ప్రభాస్ అన్నకి ఎలివేషన్ వీడియో పడితే ఆ వీడియో ప్రభాస్ అన్న కట్అవుట్కి చాలా తక్కువ అనిపిస్తుంది. అమ్మాయిని చూస్తే మూడు వస్తుంది, మ్యాంగ్స్ నోషన్ తాగితే మత్తెక్కిస్తుంది, కింగ్ సిగరెట్ కొట్టు కిక్కిస్తుంది. బట్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న ఫ్యాన్గా ఉంటే మాత్రం కైలాసంలో ఉండాల్సిన శివుడిని 2.5 గంటల థియేటర్లో తాండవం చేసినట్లు ఉంటుంది. క్యాప్షన్ అవసరం లేని ఒక అరుదైన అద్భుతం భయ్య ప్రభాస్ అన్న అంటే. అ వెరీ వెరీ హ్యాపీ రెబలియస్ బర్త్డే డార్లింగ్ ప్రభాస్ అన్న. అండ్ ఇవాళ వీడియోలో ప్రభాస్ అన్న అప్కమింగ్ మూవీస్ లైనప్స్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు థ్యాంక్ యూ సో మచ్ గైస్ టు క్రాక్ ది 2K సబ్స్క్రైబర్స్. చాలా అంటే చాలా తక్కువ టైంలోనే 2K సబ్స్క్రైబర్స్ని అచీవ్ చేసాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఫస్ట్గా రాజాసాబ్. ఈ మూవీని 2022లో అనుకున్నారు, బట్ జనవరి 2024లో స్టార్ట్ చేశారు. ఈ మూవీ ఒక హర్రర్ కామెడీ జానర్లో రాబోతుంది. మారుతి గారు డైరెక్ట్ చేస్తుంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ చాలా చిన్న ప్రాజెక్ట్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు 450 కోట్ల బడ్జెట్ అయిపోయింది భయ్య. అందుకే క్వాలిటీ VFXని డెలివరీ చేయడానికి టైం తీసుకొని మరి 2026 సంక్రాంతి బరిలో రాబోతుంది ఈ మూవీ. ఇంకా సెకండ్ మూవీ హను రాఘవపూడి అండ్ ప్రభాస్ అన్న కాంబినేషన్లో రాబోతున్న ఫౌజీ. ఈ మూవీ 1940లో జరగబోయే పీరియాడిక్ డ్రామాగా తెలుస్తుంది. మన ప్రభాస్ అన్న సోల్జర్గా కనిపించబోతున్నాడు ఈ మూవీలో. అరౌండ్ 400 కోట్ల బడ్జెట్తో వస్తున్న ఈ మూవీని మైత్రి మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ అప్రాక్స్గా 2026 మిడిల్లో థియేటర్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనిపిస్తుంది. ఇంకా థర్డ్ మూవీ సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ అన్న తీస్తున్న స్పిరిట్ మూవీ. ఈ మూవీలో ఒక బ్రూటల్ కాప్గా ప్రభాస్ అన్న కనిపించబోతున్నాడు. ఈ మూవీ మొత్తం క్యారెక్టర్ బేస్డ్ మూవీ అని సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూలో చెప్పేశాడు భయ్య. ఈ మూవీకి బడ్జెట్ అరౌండ్ 500 crores తెలుస్తుంది. ప్రొడ్యూసర్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ బట్ మూవీ అయితే వాళ్ళు అనుకున్న దానికి స్టార్ట్ చేస్తే మాత్రం 2027లో 2027 ఫస్ట్ క్వార్టర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయనిపిస్తుంది. ఇంకా ఫోర్త్ మూవీ ప్రశాంత్ నీళ్ళు ప్రభాస్ అన్న సలార్ 2 మూవీ. ఈ మూవీ సలార్ యొక్క సీక్వెన్స్ అని అందరికీ తెలుసు. ఈ మూవీ యాజ్ యూజువల్ హోంబలే ఫిల్మ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ యొక్క బడ్జెట్ అరౌండ్ 450 to 500 crores అనుకుంటున్నారంట. ఈ మూవీ ఆల్మోస్ట్ 2027 ఎండింగ్లో రావచ్చు అని అంచనాలు ఉన్నాయి. ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు స్టార్ట్ చేస్తే మాత్రం 2027 ఎండింగ్లో రావచ్చు అని అంచనాలు ఉన్నాయి. ఇంకా ఫిఫ్త్ మూవీ నాగ్ అశ్విన్ ప్రభాస్ అన్న కల్కి 2 మూవీ. ఈ మూవీ కల్కి యొక్క సీక్వెన్స్ అని అందరికీ తెలుసు. ఈ మూవీని సేమ్ కల్కి ప్రొడ్యూసరే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి తెలియదు భయ్య. దీని గురించి అసలు ఇన్ఫర్మేషనే లేదు. చూద్దాం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. ఇంకా సిక్స్త్ మూవీ హను రాఘవపూడి అండ్ ప్రభాస్ అన్న సెకండ్ ప్రాజెక్టు. ఈ మూవీ స్టోరీ ఆల్రెడీ హను రాఘవపూడి గారు కంప్లీట్ చేసేస్తారంట. ఈ మూవీని ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు, బట్ వీళ్ళిద్దరు కాంబో సెకండ్ టైం ఫిక్స్ అయిందని తెలుస్తుంది. సో దీన్ని బట్టే చెప్పేయచ్చు మన ఫౌజీ మూవీ సూపర్గా ఉండబోతుందని చెప్పేసి. దీని యొక్క స్టోరీ ప్లాట్ కానీ బడ్జెట్ కానీ ప్రొడ్యూసర్లు కానీ ఎవరు ఏమీ తెలియదు ఇన్ఫర్మేషన్ ఇంకా. సో అనుకుంటున్నారని చెప్పేసి రూమర్స్ వచ్చాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే సుజిత్ సినిమాటిక్ యూనివర్స్లో సావోకి సంబంధించిన ఒక మూవీ ఉండబోతుందని బజ్ గట్టిగా వినిపిస్తుంది. 7 సినిమాలతో ప్రభాస్ అన్న 2 టైట్ స్కెడ్యూల్తో ఉన్నాడు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కంగారు పడకండి, సంవత్సరానికి 2 సినిమాలు ఖచ్చితంగా దింపుతాడు అనిపిస్తుంది ప్రభాస్ అన్న. ఇది గైస్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో ఎలా ఉందో మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.